హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీని చాలా సింపుల్గా, టేస్టీగా, థిక్ గ్రేవీతో వంట రాని వారికి కూడా చాలా ఈజీగా చేసుకునే మెథడ్లో ఈ మటన్ కర్రీని రెడీ చేశానండి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ కర్రీ అన్నం, చపాతీ, పూరీలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా స్పైసీ అండ్ టేస్టీ మటన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయను ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే ఏ స్పైసీ కర్రీ అయినా చాలా రుచికరంగా ఉంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మటన్ కర్రీ రెడీ చేసుకోవడానికి 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. అంటే 500 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. మటన్ మార్కెట్ నుండి తీసుకొచ్చాక అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కడగండి. అలా కడిగిన మటన్ని ఇలా పోపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మటన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ మటన్ని ఉడికించుకోవాలి. కుక్కర్ పై మూతను మామూలుగా పెట్టుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలి. మటన్ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకుంటేనే చాలా రుచికరంగా ఉంటుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ మటన్ని ఉడికించుకోవాలి. కుక్కర్ పై మూతను మామూలుగా పెట్టుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలి. మటన్ కొంచెం ఉడికిన తర్వాత అందులోనే కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ కారము, అలాగే కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకోవడం ద్వారా మటన్ ముక్కలు తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. కారం వేసిన తర్వాత కారం కొంచెం ఆయిల్లో మగ్గేంత వరకు మూతను మామూలుగా పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే దాదాపు ముక్కలు మునిగే అన్ని వాటర్ వేసుకోండి. మటన్ కదా, కొంచెం బాగా ఉడకాలి కాబట్టి వాటర్ని ఎక్కువగానే వేసుకోండి. ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ పై మూతను పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ మొత్తం పోయిన తర్వాత మూతను మెల్లగా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ కర్రీ దగ్గర పడుతుంది. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మూతను తీసిన తర్వాత అందులోనే ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానిపై మూతను మామూలుగా పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిపై మూతను మామూలుగా పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలింది కదా, చాలా కలర్ఫుల్గా వచ్చిందండి కర్రీ. ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, గుమగుమలాడి స్పైసీ అండ్ టేస్టీ సింపుల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. సింపుల్ వేలో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ కర్రీ. బ్యాచిలర్స్ అలాగే వంట రాని వారికి కూడా చాలా బాగా కుదురుతుంది. చాలా రుచికరంగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది, అలాగే మసాలాలు కూడా ఫ్రెష్ వేసుకున్నట్లయితే టేస్ట్ అదిరిపోద్దండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.